హలో ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాల్టి వీడియోలోని సమ్మర్ స్పెషల్ రెసిపీ చూడబోతున్నాము. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. ఫస్ట్ దీనికోసం షుగర్ క్యారమిల్ని తయారు చేసుకోవాలి. ఇది చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక పావు కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోండి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి షుగర్ అంతా కూడా కరిగేంత వరకు గరిటతో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ క్యారమలైజ్ అయ్యేంత వరకు ఉంచండి. ఈలోపు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసి ఉంచుకోండి. ఒక 5 to 10 మినిట్స్లో మీకు షుగర్ ఈ విధంగా క్యారమలైజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక 8 జీడిపప్పు పలుకులు, ఒక 6 బాదం పలుకుల్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే గట్టి పడిపోతుంది. ఇలా ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇది పప్పు చెక్కలాగా సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిన దాన్ని బ్రేక్ చేసుకుని ఒక కవర్లోకి యాడ్ చేసుకుని చపాతీ కర్రని కానీ లేదా పప్పు గుత్తిని కానీ తీసుకుని ఈ విధంగా నలుపుకుంటూ మ్యాష్ చేసుకోవాలి. కొద్దిగా కోర్సుగా ఉండేటట్టుగా క్రష్ చేసుకుని ఒక బౌల్లోకి ఈ విధంగా తీసుకుని పెట్టుకోండి. ఇది తయారు చేసుకునే లోపు మీరు బీట్ చేసే బౌల్ అలాగే బీటర్ బ్లేడ్స్ కూడా ఫ్రిడ్జ్లోని ఒక అరగంట పాటు ఫ్రీజ్ చేసుకోండి. అలాగే మనం యూస్ చేసే ఫ్రెష్ క్రీమ్ని కూడా ఒక అరగంట లేదా గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ తర్వాత తీసి వీటిని వాడుకోవాలి. నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ 250 ml అమూల్ ఫ్రెష్ క్రీమ్ చిన్న ప్యాక్ యూస్ చేస్తున్నానండి. ఈ క్రీమ్ అంతా కూడా బౌల్లో వేసేసుకుని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. థిక్గా క్రీమ్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. 5 నుండి 10 నిమిషాల పాటు లోలో పెట్టుకుని బీట్ చేసుకోండి. బీటర్తో బీట్ చేసేటప్పుడు క్రాస్గా కాకుండా బ్లేడ్స్ని స్ట్రైట్గా పెట్టి బీట్ చేస్తే మీకు బయటికి చిందకుండా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా క్రీమీగా తయారైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేయండి. అలాగే నెస్లే మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను, కండెన్స్డ్ మిల్క్. ఈ కండెన్స్డ్ మిల్క్ని ఒక అరకప్పు దాకా స్వీట్నెస్కి తగ్గట్టు అరకప్పు దాకా వేసుకుంటే సరిపోతుంది. బటర్ స్కాచ్ ఫ్లేవర్ రావాలి అంటే కంపల్సరీగా ఇందులో బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకోండి. వీటన్నిటినీ కూడా కలిసేటట్టుగా ఒక స్పాచులాతో కానీ ఇలా బీటర్తో కానీ బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బటర్ స్కాచ్ క్రష్ని యాడ్ చేసుకోవాలి. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్కి ఆ టెక్స్చర్ అలాగే ఆ స్వీట్నెస్ ఆ టేస్ట్ రావాలి అంటే మీరు కండెన్స్డ్ మిల్క్ కన్నా కూడా ఇది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది. బటర్ స్కాచ్ క్రష్ని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్గా ఉండే గాజు కంటైనర్ని కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్ని కానీ తీసుకుని అందులోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు పైన కూడా కొంచెం క్రష్ని యాడ్ చేసి ఎయిర్టైట్గా ఉండే గట్టి మూతను పెట్టేసి 6 అవర్స్ పాటు డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా ఒక 6 to 8 అవర్స్ పాటు డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకున్న తర్వాత తీస్తే గట్టిగా సెట్ అయిపోయి మన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇంక ఇది మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక స్కూప్ని కానీ లేదా గరిటెని కానీ తీసుకుని ఒక బౌల్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. సో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. వెనీలా ఐస్ క్రీమ్ని అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్ని కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి.